భక్తులారా, మహాదేవుని లీలలు వినండి. నేను నంది, ఆయన వాహనం, ఆయన గాథలకు సాక్షి. గంగావతారం ఇది ఒక దివ్య కావ్యం. అరణ్యం మధ్యలో ఒక మహారాజు తపస్సు చేస్తున్నాడు. ఆయనే మహారాజు భగీరథుడు. భగీరథుడి తపస్సు లోకాలను కదిలించింది. దేవతల దృష్టి భూమిపై పడింది. కర్మ బంధంలో చిక్కుకున్న పితృదేవతల ఆత్మలు విముక్తి కోసం వేచి చూశాయి. భూమి మీద పాపాలు పెరిగాయి. శుద్ధి కావాలి, పవిత్ర జలాలు కావాలి. అందుకే అతను గంగమ్మను భూమికి తీసుకురావాలని సంకల్పించాడు. భగీరథుని తపస్సు వల్ల లోకాలు కంపించాయి. దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత దివ్య లోకాల నుండి ఆమె అవతరించింది. అప్పుడు స్వర్గం నుంచి ఒక దివ్య ప్రకాశం వెలిగింది. గంగ వెండి ప్రవాహంలా ప్రకాశిస్తూ మెరుపులా శక్తివంతంగా అపరిమిత వేగంతో దూసుకొచ్చింది. ఆమె నేరుగా భూమిని తాకితే సర్వం నాశనం అయ్యేది. మునిగిపోతోంది. పవిత్రమైన కైలాస పర్వత శిఖరాల మహాదేవుడు ఆసీనుడై ఉన్నాడు. తుఫానులోని నిశ్శబ్దంలా కరుణతో నిండిన చూపులతో ఆ మహా ప్రవాహాన్ని స్వీకరించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శివుడు తన జటలను విప్పాడు. అదొక దివ్య క్షణం. గంగ ప్రవాహం ఆయన జటలలో చిక్కుకుంది. ఉగ్ర ప్రవాహం శాంతమైంది. జలాలు సున్నితంగా మెరిశాయి. జటలలో నుంచి మెల్లగా ఒక సున్నిత ప్రవాహం భూమిపైకి దిగింది. శక్తి నియంత్రణలో ఉంటేనే కరుణగా మారుతుంది. భగీరథుడు నమస్కరించాడు. తన పితృదేవతలు విముక్తి పొందారు. భూమి పవిత్రమైంది. ఒక దివ్య నది జన్మించింది. మహాదేవుడు చూపించాడు, ఉగ్రాన్ని కూడా ప్రేమతో శాంతం చేయవచ్చు అని. ఓం నమః శివాయ. ఈ మంత్రం మన లోపల ఉన్న తుఫాన్లను కూడా శాంతం చేస్తుంది.